ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. అయితే నిన్న ఆయన ప్రమాణం చేసి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రమాణం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి అభినందించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణని ఎమ్మెల్సీకి సంబంధించి ఫ్లోర్ లీడర్గా అంటే ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంది వైసీపీ పార్టీ. సో ఇప్పుడు ఆయనకి ఒక ప్రధాన అంటే ఒక క్యాబినెట్ రేంజ్, ప్రతిపక్ష నేత అంటే ఒక క్యాబినెట్ రేంజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి కూడా దక్కలేదు ఆ పరిస్థితి. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేత హోదా ఆయన అడిగిన పరిస్థితిని కూడా మనం చూసాము. హైకోర్టుకు వెళ్ళారు, స్పీకర్కి అప్పీల్ చేశారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో అలాంటి ఒక ఘనతను, అలాంటి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ మాత్రం, ఒక అవకాశం మాత్రము బొత్స సత్యనారాయణకి వచ్చింది. సో ఇప్పుడు ఆయన మండలికి సంబంధించి వైసీపీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉండబోతున్నారు, అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఏ తప్పులు చేసినా, ఏ హామీలు ఉన్నా, లేదంటే ఏ బిల్లులు పాస్ అవ్వాలన్నా వైసీపీ బలం ఖచ్చితంగా అవసరం. బొత్స సత్యనారాయణ గట్టిగా కొట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆయన్ని ప్రతిపక్ష నేతగా ప్రకటించడంలో వైసీపీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ బొత్స, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, శాసనమండలి చైర్మన్కు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ లేఖ. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన బొత్స సత్యనారాయణను శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఆయన శాసనమండలి చైర్మన్కు బుధవారం లేఖ రాశారు. అలాగే శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమిస్తూ శాసనమండలి సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కాగా అంతకుముందు లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఎమ్మెల్సీ పదవులు వైఎస్ జగన్ వల్లే వచ్చాయని, పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు శాసనమండలి ప్రతిపక్ష నేతగా నియమించాలని తామే జగన్కు విన్నవించామని తెలిపారు. అంటే నేను ఇందాక ఏదైతే చెప్పినట్టుందో వైసీపీ పార్టీకి ఇది ఒక క్రూషియల్ పీరియడ్. అసెంబ్లీలో కొట్లాడే పరిస్థితి లేదు, సభ్యులు లేరు, వాళ్ళని ఎదుర్కొనే సిచ్యువేషన్ లేదు. కాబట్టి మండలిలోనైనా గట్టిగా కొట్లాడాలి, గట్టిగా పోరాడాలని చెప్పేసి వైసీపీ గట్టిగా భావిస్తుంది. ఎందుకంటే మండలికి సంబంధించి వీళ్ళకి ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ హామీలు ఏవి పెట్టినా కూడా, లేదంటే ఏ బిల్లులు పాస్ చేసినా కూడా అది మంచి అయితే ఒప్పుకొని, లేదంటే తప్పు అయితే వాటిని అప్పీల్ చేసి వాటి మీద ఫైట్ చేసే సిచ్యువేషన్ ఇప్పుడు వైసీపీకి ఉంటుంది. దానితో పాటు ప్రజల వాయిస్ని గట్టిగా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. జనాల్లో ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు తిరిగినా, ఎంత కొట్లాడినప్పటికీ కూడా శాసనసభలోనో లేదంటే శాసన మండలిలోనో మాట్లాడటం అనేది, వాటి ప్రశ్నల మీద, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి పరిస్థితిలో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడము, దానితో పాటు ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి బలం ఉన్నటువంటి శాసనమండలిలో బొత్స సత్యనారాయణ ఉండటం మాత్రం వైసీపీ పార్టీకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దానితో పాటు పార్టీని నిలబెట్టుకోవడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికి కూడా ఎమ్మెల్సీగా విజయం సాధించి ఇప్పుడు ఆయన శాసనమండలికి వచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా కీలక నేతగా మనం బొత్స సత్యనారాయణ చూస్తూ ఉంటాము. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. విజయనగరం జిల్లాకు సంబంధించి ఆయన చాలా సీనియర్గా ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఓడిపోయినప్పటికి కూడా ఆయన ప్రభావం, ఆయన రాజకీయ జీవితం మొత్తం అటువైపుకే సాగింది. కాబట్టి అక్కడ మళ్ళీ తిరిగి పార్టీ యాక్టివ్ అవ్వాలన్నా, పార్టీ పుంజుకోవాలన్నా కూడా బొత్స లాంటి వ్యక్తి ఉంటే కరెక్ట్ అని చెప్పేసి అందరూ భావించి కూడా ఆయన్ని ప్రతిపక్ష నేతగా ఉంచాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిని కోరినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఆమోదించి శాసనమండలికి సంబంధించి స్పీకర్కి కూడా లేఖ రాసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఈ దెబ్బతో వైసీపీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రజా సమస్యలపైన కూడా కొట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీకి ఇది అడ్వాంటేజ్గా భావించవచ్చు.